చెప్పండి అన్న, ఫోన్ టాపిక్ అంశం మీద మొన్న హరీష్ రావు వెళ్ళారు, కేటీఆర్ వెళ్ళారు, సంతోష్ గారు వెళ్ళారు. నెక్స్ట్ కేసీఆర్ కూడా వెళ్ళేది అంటున్నారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అనేసి చెప్పుకుంటూ వస్తున్నారు పదే పదే. ఏమంటారు దీన్ని? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. డైవర్షన్ పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఈ రోజు ఎక్కడ డైవర్షన్ ఉన్నది? మీరు 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని ఫోన్ ట్యాపింగ్లతో అక్రమంగా అందరినీ బ్లాక్ మెయిల్ చేసి మీ యొక్క పార్టీ సంపదను 1000 కోట్లకు 1500 కోట్లకు పెంచుకున్నారు. వాటన్నిటి మీద విచారణ జరుగుతుంది బిడ్డ. ఈరోజు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఈరోజు అన్ని ఆస్తులు లేవు. మీకు ఎట్లొచ్చినాయి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏమన్నా కూలి పనికి వేయండా? లేకపోతే కేటీఆర్ కూలికి పనికి వేయండా? హరీష్ రావు కూలి పనికి వేయండా? కల్వకుంట్ల కవిత కూలికి పనికి వేయండా? ఎట్లా సంపాదించారు ఆ డబ్బులన్నీ? ఎవరిని బెదిరించి సంపాదించారు? ఏ తెలంగాణ సంపద దోచి ఈ రోజు అంత సంపద కూడా పెట్టినరు. ఈ రోజు జాతీయ పార్టీ అయినా మా కాంగ్రెస్ పార్టీ దగ్గర అన్ని లేవు. ఇన్ని ఆస్తులు ఎట్లొచ్చినాయి? ఎవరిని బెదిరించిండ్రు? మీరు ఫోన్ ట్యాపింగ్ తోటి ఎట్లా అక్రమాలు చేసిండ్రు అనేది అన్ని బయటకు తీసుకొస్తుండ్రు. అవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి ఈ రోజు డైవర్షన్ అంటూ డ్రామాలు ఆడుతున్నారు ఈ డ్రామా పార్టీ వాళ్ళు. మరో పక్కన కేటీఆర్ ఇదంతా లొట్టపీస్ కేసు అని అంటున్నారు. మరి హరీష్ రావు ఏమో పతనం స్టార్ట్ అయింది అనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఎవరిని పతనం స్టార్ట్ అయింది? ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పతనమైంది. పూర్తిగా సంస్థాగతంగా పతనమయ్యే సమయం ప్రారంభమైంది. బీఆర్ఎస్ పార్టీ పునాదుల కానుండి సంస్థాగతంగా ఈ రోజు పతనం కాబోతున్నాయి. దానికి ప్రధాన కారకుడు హరీష్ రావు అవుతుండు. ఎందుకనంటే హరీష్ రావు వర్సెస్ కేటీఆర్, కేటీఆర్ వర్సెస్ కవిత, కవిత కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు. ఈ రోజు ఇట్లా 3 ముక్కలు ఆట అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాబోయే రోజుల్లో 3 ముక్కలు అవ్వచ్చు, 30 ముక్కలు అవ్వచ్చు. ఆ పార్టీ పూర్తిగా పతన వ్యవస్థకు అవుతుంది. కాంగ్రెస్ 2 ఏళ్ళు అధికారం అవుతుంది, చాలా కుంభకోణాలు చేస్తున్నారు. ఎస్పెషల్కి బొగ్గు గనులు కూడా చాలా కుంభకోణాలు చేస్తున్నారు అనేసి కూడా ప్రచారం చేస్తున్నారు. నిజంగా జరుగుతుందంటారా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో కుంభకోణాలు జరిగేది ఉంటే నరేంద్ర మోడీ ఊరుకుంటాడా? ఏ తప్పు చేయకపోతేనే ఈ రోజు ఈడీని, సిబిఐని అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలన్నిటిని పంపించి వేధించి వాళ్ళ పార్టీలో జాయిన్ చేయించుకునేటోడు, అరెస్ట్ చేసేటోడు నరేంద్ర మోడీ. నిజంగానే ఇక్కడ కుంభకోణాలు జరిగితే నరేంద్ర మోడీ ఏం చేస్తుండు? అమిత్ షా ఏం చేస్తుండు? ఇక్కడ కేంద్ర మంత్రులైన బండి సంజయ్ ఏం చేస్తుండు? కిషన్ రెడ్డి ఏం చేస్తుండు? వీళ్ళందరూ ఇలా మూసుకొని ఉన్నారంటే కారణం ఇక్కడ ఏం జరుగుతలేదు అన్నట్టే కదా. ఇలా కుంభకోణాలు చేసిన హరీష్ రావు అటువంటోడు, కేటీఆర్ అటువంటోడు ఈ రోజు కుంభకోణాల గురించి మాట్లాడితే ఆ కుంభకోణాలు కూడా సిగ్గుపడతాయి. త్వరలో కేసీఆర్ కూడా సిట్ విచారణకు పిలిచే ఛాన్స్ ఉందంటారు. కేవలం ఇది ఎలక్షన్స్ టైంలోనే డైవర్షన్ చేస్తున్నారు అనేసి కూడా ప్రచారం చేస్తున్నారు. మరి ఏమంటారు? ఈ రోజు ఒక ఏదైనా కూడా ప్రసవం అనేది 9 నెలల తర్వాతనే స్టార్ట్ అవుతుంది. 5 నెలలకో 2 నెలలకో కాదు కదా. టైం వచ్చినప్పుడే అట్లే విచారణ జరుగుతుంది రా భయ్. మీ లెక్కల అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలంటే మీ కల్వకుంట్ల కుటుంబం ఆల్రెడీ అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టించుకుందరు చెర్లపల్లి జైల్లో. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేయడం లేదు. చట్టబద్ధంగా ఈ రోజు విచారణ జరుగుతుంది. ఆ విచారణకు మీరు లోపడాల్సిందే. మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఓకే, గత ప్రభుత్వం ఓడిపోవడానికి మెయిన్ స్టూడెంట్స్ వ్యతిరేకత, జాబ్ క్యాలెండర్ కోసం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్స్ మీద ఏంది అప్డేట్ అనేసి కూడా చాలా వ్యతిరేకత వస్తుందని మీరు అనుకుంటున్నారు కదా? గతంలో ఉద్యోగాలు అనంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 2018లో నోటిఫికేషన్లు వచ్చినాయి. అప్పుడు ఏముండే? ఎన్నికలు ఉండే. మళ్ళీ 2018 నుండి 2023 వరకు నోటిఫికేషన్ లేవు. 2023లో ఏముండే? ఎన్నికలు ఉండే. అంటే కేసీఆర్ కి నిరుద్యోగులు ఉద్యోగాలు ఎప్పుడు గుర్తొచ్చేది అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే. త్వరలో ఉద్యోగాలు అని చెప్పేసి దశాబ్ద కాలాన్ని ఈ రోజు యువత వేస్ట్ చేసుకున్నారు. వాళ్ళ భవిష్యత్ ఖరాబ్ చేసుకున్నారు. అందులో నేను కూడా ఒకరిని. అందుకే ఇవాళ రోడ్డెక్కి మేము కొట్లాడుతున్నాం. ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వకుండా యువత భవిష్యత్తును ఖరాబ్ చేసిన ఈ దొంగ కొడుకులు ఇవాళ ఉద్యోగాల గురించి మాట్లాడితే నిజంగా సిగ్గుపడాలి. తెలంగాణ రాష్ట్రంలో 2వ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 ఏర్పడితే అప్పటి నుండి ఇప్పటిదాకా 80,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో నింపిండ్రు. అంతే తప్పితే మేము 2023లోనో 2029లో మేము నింపలేదు. ఇప్పటికి కూడా రాబోయే రోజుల్లో మరో 40,000 ఉద్యోగాలు వేసి తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కొలువులు ఇవ్వబోతున్నాము. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. గతంలో యూనివర్సిటీలను ధ్వంసం చేస్తే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులను మంజూరు చేసిండ్రు. ప్రతి నియోజకవర్గానికి ఈ రోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు కడుతున్నారు. ఇలా ఒకటి కాదు, విద్యకు సంబంధించి అనేక సంస్కరణలు చేస్తూ ఉద్యోగాలకు, నిరుద్యోగాలకు న్యాయం చేస్తున్నాం. కాబట్టి ఆ యొక్క దొరలకు కళ్ళు మండుతున్నాయి కాబట్టి ఆ ప్రచారం చేస్తారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎలాంటి ప్రభావం ఉండబోతా అంటారు? మరి
100% బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ ఇచ్చే స్థాయిలో లేరు. నిజం పెద్ద జోక్ ఏందనంటే ఇంకా అభ్యర్థులు పోటీ చేద్దామంటే కూడా ఎవరు లేడు. మా యొక్క పార్టీకి ఒక్కొక్క మున్సిపాలిటీలో దాదాపు 10 మంది పోటీ పడుతూ ఉంటే ఈరోజు ఆ 10 మందిలోకి వెళ్ళి ఎవరన్నా ఒకరు వస్తే వాళ్ళని అభ్యర్థిగా పెట్టుకుందాం అనుకుంటున్నారు తప్ప కనీసం వాళ్ళ కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. బీఆర్ఎస్ పార్టీకి 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏకఛత్రంగా పరిపాలించి దేశ్కి నేత అంటూ ప్రత్యేక విమానాల్లో తిరిగిన కేసీఆర్ కు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థులు దిక్కులేని పరిస్థితికి ఈరోజు పార్టీ పతన వ్యవస్థమైంది. ఇంకా గెలుపు సంగతి పక్కన పెట్టు, భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అయినా ఉంటదేమో కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో కర్మ అవడమే మిగిలింది. ఓకే, పార్టీ ఫిరాయింపుల మీద దీనిపైన మీరు ఏమంటారు? కొంతమంది మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాం అనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, ఏమంటారు? పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కల్వకుంట్ల తారక రామారావు ఈ చంద్రశేఖరరావు మాట్లాడితే ఎట్లా అని అంటే సన్నీ లియోన్ ఏది మన సంస్కృతి కోసం పాఠాలు చెప్పినట్టు ఉంటది, భారత సంస్కృతి కోసం. ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిస్థితి కూడా గట్నే ఉన్నది. గతంలో 2014లో తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఎంపీలను విలీనం చేసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నాడు. 2018లో ఏకంగా సిఎల్పీనే విలీనం చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో అసలు ప్రతిపక్షం ఉండద్దు, కేసీఆర్ భజనే ఉండాలి. కేసీఆర్ మాట్లాడితే బల్లలు కొట్టుడు, కేసీఆర్ ఏదన్నా ఇట్లా జోకేస్తే మొత్తం నవ్వుకుంటే సభ అంతా ఇట్లా ఆహ్లాదకరంగా ఉండాలన్నట్టు చూసిండు. ఆ విధంగా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ప్రతిపక్షాలు ఉండద్దు, ప్రశ్నించద్దు అని చెప్పేసి ధర్నా చౌక్ కూడా ఎత్తేసిండు. ఈ రోజు వీళ్ళు ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదం. ఫైనల్ గా కాంగ్రెస్ చాలా వాగ్దానాలు చేస్తారు, 420 హామీలు ఇచ్చారు, ఎక్కడ పోయినాయి అనేసి కూడా పదే పదే ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ రోజు 420 హామీలు అని చెప్పేసి 420 వాళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం 420 కాలే. ఆ 420 కాదు కాబట్టి వాళ్ళకి ఆ 420 నినాదం వస్తుంది. మేము ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో వాటన్నిటిని అమలు చేసే విధంగా ఉన్నాం. దాదాపుగా అన్ని హామీలు అమలు చేసే విధంగా ముందుకు పోతున్నాం. మన హామీలు కూడా ఈ రోజు అయినాయి. ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలన్నీ 100కు 100% అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంకా రెట్టింపు కూడా పనులు చేసేయడానికి తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది.